Good morning, my dear students. Good morning, sir. Good morning, my dear students. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నిన్న నేను హెచ్ఎం గారి దగ్గర నిలబడి ఏదో మాట్లాడుతున్నాను. ఈ లోపల ఈ థర్డ్ క్లాస్ పిల్లలు అక్కడే కూర్చొని ఉన్నారు. ఓకే, సో నేను వీళ్ళందరూ మ్యాథ్స్ పీరియడ్ అంటున్నారు కదా, అందుకని ఈ మ్యాథ్స్ పీరియడ్లో ఏం చేస్తున్నారో చూద్దామంటే అందరూ ఎక్కాల పుస్తకాల్లో ఎక్కాలు ఏం చదువుతున్నారు. నేను అన్నాను, అక్కడున్న ఎక్కాలు కాదు, నాకు ఏ నెంబర్కి కావాలంటే ఆ నెంబర్కి ఎక్కాలో తయారు చేస్తారా అని అడిగాను. అందరూ నన్ను చూస్తున్నారు. కానీ మన మనోజ్ని ఏం చేసిందంటే ఒక నెంబర్ తీసుకుని, అంటే 2020s వరకు మన బుక్లో ఉన్నాయి కదా, ఈ అమ్మాయి ఏం చేసిందంటే 21 నెంబర్ తీసుకుంది. 21 నెంబర్ తీసుకుని దానికి ఒక ఎక్కాను తయారు చేసింది. అవునా కదా? Yes, sir. నువ్వు తయారు చేసిన, నేను మర్చిపోయాను యాక్చువల్గా ఈ టాస్క్ ఇచ్చాను. తర్వాత 5th క్లాస్కి వెళ్ళిపోయి నిన్న ఎర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాను. ఓకే, ఆ టైంలో నేను వెళ్ళిపోయే టైంలో ఈ అమ్మాయి తన ఫ్రెండ్స్ అందరితో పాటు నా దగ్గరికి వచ్చి, సార్ మీరు ఇచ్చిన టాస్క్ నేను చేసేసాను అంది. ఏం చేసామంటే బుక్లో రాసి చూపించింది. ఎక్కడుంది ఆ బుక్? ఆ బుక్లో చూపించమ్మా. ఆ బుక్లో ఆ టేబుల్ మొత్తం 21 నెంబర్ టేబుల్ చేసి చూపించింది. ఆ బుక్లో రాసి చూపించింది. ఓకేనా? మీరు అందరూ వింటున్నారా? మీరు చూడండి, మీ క్లాస్లోంచి అందరికీ నేను టాస్క్ ఇచ్చాను. అయితే అందరూ ఎవరో పట్టించుకోలేదు, వదిలేశారు నేను ఇచ్చిన టాస్క్ని. కానీ మన మనోజ్ని ఏం చేసింది, తను అదంతా నెంబర్లన్నీ వేసి నాకు చూపించింది. ఇలా పట్టరమ్మా, చూపించినాను, నిలబడి చూపించు, సరిగ్గా చూపించు, సరిగ్గా బుక్ సరిగ్గా పట్టుకో. పర్వాలేదు, అక్కడి నుంచి అయినా పర్వాలేదు, నాకు సరిగ్గా చూపించు. వెరీ గుడ్, వెరీ గుడ్. సో 21 నెంబర్కి ఎక్కడుందా? ఇక్కడ ఉంది కదా. ఎస్ ఎస్ ఎస్. అప్పుడు నేను అడిగాను, మన మనోజ్ని అడిగాను, అమ్మ నువ్వు ఈ 21 టేబుల్ ఎలా తయారు చేసావు అని అడిగాను. నేను అనుకున్నాను, చూడండి పిల్లలు జాగ్రత్తగానండి, నేను అనుకున్నాను తను 21కి 21 కలిపి, అయితే 21 into 2కి అది వేసుకుని, దానికి ఇంకో 21 కలుపుకుని 21 into 3కి అది వేసుకుని అట్లా చేస్తుందేమో, ఈ అమ్మాయి కలుపుకుంటా వెళ్తుందేమో అనుకున్నా కదా. మీరైతే ఎలా చేస్తారు? కలుపుకుని చేస్తారు. కానీ ఈ అమ్మాయి ఏం చేసిందంటే మన మనోజ్ని, మన బుల్లి శకుంతలాదేవి, మన రామానుజన్ మ్యాథమెటిక్స్ సైంటిస్ట్ గారి దీవెనతో ఈ అమ్మాయి ఏం చేసిందంటే 21 into 1 మల్టిప్లై చేసింది. దాని తర్వాత 22 into 2కి 21కి 2తో మల్టిప్లై చేసింది, గుణించింది, గుణకారం. మళ్ళీ 21 into 3 వేసి దాని పక్కన గుణకారం చేసింది. ఆ వచ్చిన గుణకారాలకు వస్తాయి కదా, ఆ వచ్చిన అట్లా ఏమంటారు, అక్కడ అన్ని టేబుల్లో వేసుకొచ్చింది అనమాట. 21 into 1 is equal to 21, 21 into 2 is equal to 42. ఇట్లాగా తను మల్టిప్లై గుణకారాలు చేసుకుంటూ చేసింది. అందుకని అదంతా ఒకటైతే, తన బుక్ మీద చూపించడం ఒకటైతే, నేను వెళ్ళిపోయేటప్పుడు మర్చిపోకుండా నా దగ్గర పట్టుకొని చూపించింది చూడు. అందరూ చెప్పిన పని మర్చిపోయారు, కానీ ఆ అమ్మాయి మర్చిపోలేదు. అప్పుడు నేను అన్నాను ఆ అమ్మాయితో, మనోజ్ని మరి నీకు ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను, నీకు ఏం కావాలి అన్న. ఒక టాయ్ కావాలా, ఒక బుక్ కావాలా అని అడిగితే తనంది బుక్కే కావాలంది. ఏం కావాలన్నావు? Book. మరి అప్పుడు నేనేమన్నాను, సరే అయితే రేపు మార్నింగ్ నీకు ఎవరితోనో పంపిస్తానులే అన్నా అని 5th క్లాస్లో 2 స్టూడెంట్స్ చెప్పాను. ఇంటికి వచ్చి 2 బుక్స్ పట్టుకెళ్ళని, అమ్మాయికి ఏ బుక్ నచ్చితే మ్యాథ్స్లో ఆ బుక్ దాన్ని ఎక్సర్సైజ్ చేస్తుంది హాలిడేస్లో, అవన్నీ మ్యాథ్స్ మీద ఇంకా ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తుందని అంటే ఆ 2 పిల్లలు రాలేదు. అందుకని నేనేం చేశాను, రాత్రి నా ఫ్రెండ్, అరే మీకు ఏటికొప్పాక అని ఒక ఊరు ఉంది, విశాఖపట్నం వెళ్ళే దారిలో ఏటికొప్పాక అని ఒక ఊరు ఉంది, అక్కడ టాయ్స్ తయారు చేస్తారు.
అక్కడ టాయ్స్ తయారు చేసే కంపెనీలు నాకు తెలుసు. వాళ్ళకి చెప్పి మ్యాథమెటిక్స్ మీద ఒక టాయ్ తయారు చేయమన్నా. ఆ టాయ్ ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఈ టాయ్ని ఈ మ్యాథమెటిక్స్తో తయారు చేసిన ఈ టాయ్ని మన ఎవరికిద్దాం ప్రజెంట్? ఎవరికిద్దాం? ఎవరికిద్దాం? మరి ఎందుకు ఇద్దాం చెప్పండి? ప్రైజ్ ఎందుకు ఇద్దాం చెప్పండి? చెప్పండి, ప్రైజ్ ఎందుకు ఇద్దాం చెప్పండి రా. ఏంటమ్మా? అయితే మరి ఈ ప్రైజ్ ఎందుకు ఇద్దాం అనుకుంటున్నానంటే, నేను ఇందులో కొన్ని విషయాలు ఇలా రమ్మ దగ్గర ఇక్కడ దగ్గర భారీ చిన్నగా ఉన్నావు కదా, అందుకని నీకు పైకి ఎక్కించి ఓకే చూడండి. అప్పుడు ఇంక ఈ బుక్ ఇక్కడ పెట్టారు. ఇప్పుడు నీ పేరు మళ్ళీ చెప్పమ్మా. మనోజ్ని కదా. మరి మనోజ్నికి ఈ మ్యాథ్స్ టాయ్ స్పెషల్లీ డిజైన్ ఫర్ మనోజ్ని. ఎందుకంటే ఈ అమ్మాయి అంతా మ్యాథ్స్ బ్రెయిన్ గర్ల్. సో ఈ అమ్మాయి మనసులో చాలా ఆలోచనలు చేస్తుంది, చాలా బాగా లెక్కలు కడుతుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి నేర్చుకున్న నెంబర్స్, టేబుల్స్ డైలీ లైఫ్లో ఎలా ఉపయోగపడతాయని బాగా ఆలోచిస్తుంది. తను సైలెంట్గా ఉన్నట్టు అనిపిస్తుంది మీకు, కానీ తను సైలెంట్గా ఉంటూ మైండ్లో చాలా వర్క్ చేస్తుంది ఆ అమ్మాయి. అది చాలా ఇంపార్టెంట్ కదా. అందరూ విషయాలు చాలామంది తెలుసుకుంటారు, కానీ ఈ అమ్మాయి ఏం చేస్తుంది? తెలుసుకున్న విషయాలని బ్రెయిన్లో అవి ఎలా నిత్య జీవితంలో ఎలా ఉపయోగపడతాయి, మనం నేర్చుకునే సైన్స్, మనం నేర్చుకునే మ్యాథ్స్ నిత్య జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు మనం అని ప్రతి దానికి క్యాలిక్యులేషన్ యాడ్ చేస్తుంది ఈ అమ్మాయి. మనసులో ఆలోచన చేస్తుంది ఈ అమ్మాయి. అర్థమైందా? అందుకని ప్రస్తుతానికి మన మనోజ్ని కోసం ఈ మ్యాథ్స్ టాయ్. సో లెర్నింగ్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ త్రూ టాయ్స్. నేను మన ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్కి వెళ్ళి అక్కడ అందరికీ అది చెప్పాను అనమాట. మనం అందరం కూడా మంచి విషయాలు సైన్స్ని టాయ్స్ ద్వారా నేర్చుకోవచ్చు. ఎందుకంటే టాయ్స్ అంటే మీ అందరికి ఇష్టం కదా. ఎస్ సార్, నువ్వు చెప్పండి రా అందరికీ. అదే మీకు కావలసిన విషయ పరిజ్ఞానాన్ని కూడా టాయ్స్లో పెడితే బాగుంటుంది కదా, మీకు ఇంకా బాగా ఇష్టమైపోతుంది కదా. అందుకని ఇట్లా తయారు చేయడం జరిగిందనమాట. అర్థమవుతుందా? సరే, ఇప్పుడు ఈ అమ్మాయి కొన్ని క్వశ్చన్లు ఇద్దాం. మన మనోజ్కి కొన్ని క్వశ్చన్లు ఇద్దాం. ఎట్లాంటి క్వశ్చన్లు అంటే, మనోజ్ని ఇక్కడ చూడు, నెంబర్స్కి ప్లస్ చేస్తే ఈజ్ఈక్వల్ టు ఆన్సర్లు వస్తున్నాయి. అట్లాగే ఇక్కడ నెంబర్లకి మైనస్ చేస్తే ఈజ్ఈక్వల్ టు ఆన్సర్లు వస్తున్నాయి. నీకు ఎట్లానూ సబ్ట్రాక్షన్స్, ఎడిషన్స్ నీకు బాగానే వచ్చు కదా. కూడికలు, ఎడిషన్స్ అంటే కూడికలు, మరి తీసివేతలు, కూడికలు తీసివేతలు, ఈ రెండు నీకు బాగానే వచ్చు కదా. చెప్పు. ఎస్ సార్, నువ్వు చెప్పు. వచ్చారా? మరి నీ గుణకారాలు కూడా బాగా వచ్చు కదా. మరి ఇవెందుకు ఉపయోగించుకోవచ్చు, వీటితో ఏం చేయొచ్చు ఈ పూసలతో? ఇక్కడ రెండు వాచ్లు ఉన్నాయి, ఇక్కడో టైం ఇక్కడో టైం ఉన్నాయి. మరి ఈ టైం ఎవరికి, ఈ టైం ఎవరికి? మన దేశంలో పగలు అయితే, అమెరికాలో రాత్రి అయితే, మరి ఇప్పుడు ఇక్కడ మనకు పగలో ఎంత అయింది? టైము 10 అయింది. మరి అమెరికాలో ఎంత అయింది అని నువ్వు సెట్ చేసుకోవచ్చు కదా. ఈ టైం తేడా ఎందుకు ఉంది? అలాగే ఈ ట్రైన్కి చక్రాలు చిన్నవి ఎందుకు పెట్టారు? నిజమైన ట్రైన్కి కూడా చక్రాలు చిన్నగా ఉంటాయి. అంత పెద్ద బరువును మోయటానికి చిన్న చక్రాలు ఎందుకు ఉంటాయి? అవి ఎందుకు పెద్ద పెద్ద చక్రాలు పెట్టలేదు? అట్లాగే ఈ ట్రైన్ ఎన్ని బోగీలు లాగగలదో, ఎక్కువ లాగించాలంటే ఏం చేయాలి? లేకపోతే రాబోయే రోజుల్లో దీంట్లో బ్యాటరీ పెట్టి, మోటార్లు పెట్టి, నిజంగా మనం దీన్ని రిమోట్తో ఆన్ చేస్తే ట్రైన్ మనకి నడిచేలా మనం ఎలా తయారు చేయాలి? ఓకే, మరి ఇందులో ఎన్ని వుడ్ పీసులు ఉన్నాయి? ఆ వుడ్ పీసులు అన్నీ ఏ షేపుల్లో ఉన్నాయి? స్క్వేర్లు ఉన్నాయా, రెక్టాంగిల్స్ ఉన్నాయా, సర్క్యులర్స్ ఉన్నాయా? ఇవన్నీ ఇవన్నీ అర్థం చేసుకోవాలి. సర్క్యులర్స్ ఎక్కడున్నాయి, ఇక్కడ హెడ్ లైట్ ఎలా ఉంది, ఇవంతా షేప్ అంతా ఎలా తయారు చేశారు? ఓకే, ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకుని బాగా దీని నుంచి ఇంకా కొన్ని కొత్త క్వశ్చన్లు, దీంట్లో కొన్ని కొత్త క్వశ్చన్లు తయారు చేసి దీన్ని జాగ్రత్తగా నువ్వు ఆలోచిస్తూ, దీన్ని రోజు చూస్తూ ఆలోచిస్తూ, దీంట్లో ఎన్ని షేపులు ఉన్నాయి, మ్యాథమెటికల్ షేప్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని బ్లాక్లు ఉన్నాయి, ఎన్ని స్క్వేర్లు ఉన్నాయి, ఎన్ని రెక్టాంగిల్స్ ఉన్నాయి, దీర్ఘ చతురస్రాలు ఎన్ని ఉన్నాయి, చతురస్రాలు ఎన్ని ఉన్నాయి. చతురస్రాలు తెలుసు కదా, ఇది సమానంగా ఉంటే చతురస్రం. ఇవన్నీ మొత్తం టోటల్గా నువ్వు తెలుసుకుంటావని. మరి నేను చదువుకున్న నా స్కూల్లోనే నువ్వు మ్యాథమెటిక్స్లో ఇంత బాగా ఆలోచన చేస్తున్నావని, లెక్కలన్నీ ఇంకా లెక్కలన్నీ బాగా నేర్చేసుకుని, లెక్కలన్నీ ఇంకా బాగా తెలిసేసుకుని, మరి నేను ఇంగ్లీష్లో అందరికీ ఏం చెప్తానంటే, దేశం అంతా ఏం చెప్తానంటే, ఏ కాన్సెప్ట్ విత్ నో క్యాలిక్యులేషన్ ఇస్ ఎ బిగ్ జీరో అంటాను.
అంటే విషయాలు ఎన్నున్న వాటి క్యాలిక్యులేషన్ కనుక యాడ్ చేయకపోతే ఏం ఉపయోగం లేదు, అందరికి ఉపయోగం రావయి. అవునా కదా? ఇప్పుడు పంచదార అంటాం, అది ఎంత పంచదార అంటే వాల్యూ ఉంది, అంతే పంచదార అంటే ఏం వాల్యూ ఉంది చెప్పండి రా? అది కేజీ పంచదార. ఇప్పుడు అమ్మ చెప్పింది నీకు పంచదార పట్టరా అంటది కొట్టుకెళ్ళి, అని నువ్వు అడగాలి కదా ఎంత పట్టరా ఉంటావు అమ్మ అని, లేదా అమ్మన్నా చెప్పాలి కదా ఒక 1/2 కేజీ పంచదార పట్టరా అమ్మని అని. దాన్ని కొలత పెట్టకుండా ఉంటే ఉపయోగం లేదు కదా. అలాగా ప్రకృతిలో ఉన్న అన్ని విషయాలకి నువ్వు బాగా లెక్కలు కలుపుతావని ఆశిస్తూ నీ చేసిన ఆ మంచి పనికి ఈ చిన్న టాయ్ని బుల్లి టాయ్ని నువ్వు రోజు నీ ఇంట్లో నీ ఎదురుగుండా పెట్టుకుని దీని గురించి ఆలోచన చేసి, మరి నీ సైన్స్ తాత ఇచ్చిన నీకు దీని మీద ఏవైతే క్వశ్చన్లు చెప్పాడో ఆ క్వశ్చన్లన్నీ ఆలోచన చేసి మరి లెక్కల్లో ఇంక మరెంతో ముందుకు వెళ్తామని, మన దేశాన్ని ప్రపంచంలో మనం ఇంకెంతో పవర్ఫుల్గా తయారు చేస్తామని. అరే మీ అందరికి తెలుసా మన లెక్కల్లో ఒకటికాడి నుంచి నెంబర్లు ఉంటాయి చెప్పండి. మీ అందరికి నెంబర్లు తెలుసా? చెప్పండి నెంబర్లు తెలుసు. మీకు ఎన్ని నెంబర్లు తెలుసు చెప్పండి? ఆగండి 9 వరకు ప్రపంచానికి అందరూ తెలిసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కావట్లేదంట ఆ రోజుల్లో. అప్పుడు మన భారత శాస్త్రవేత్త ఆర్యభట్ట అని ఆయన విలువ లేని 0 అని ఒక నెంబర్ కనిపెట్టి దాంతో దశాంతాలు అంటే మన డెసిమల్ సిస్టమ్ ముందుకు తీసుకెళ్లారంట. ఇది ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన డైరీలో కూడా రాసుకున్నారు. ఏమని? భారతీయులకు మనం రుణపడి ఉన్నామని. ఎందుకని? వాళ్ళు కనుక 0 కనిపెట్టకపోతే మనం నెంబర్లో ఏం చేయాలో మనకు అర్థమయ్యేది కాదని. అంత గొప్ప విశిష్టత మన భారతీయులకు ఉంది. మన భారతీయులు ఎంత గొప్ప పనులు చేశారు, చాలా గొప్ప విషయాలు కనిపెట్టారు. మరి 0 కనిపెట్టబట్టే కదా ఇప్పుడు 1 తర్వాత 0 వేస్తే 10 అయింది, 1 తర్వాత 2 సున్నాలు పెడితే 100 అయింది, 3 సున్నాలు అలా నెంబర్ వాల్యూ పెరిగిందంటే మరి ఆ 0 అని ఒక నెంబర్ లేకపోతే ఏం చేసేవారు? 9తో ఆగిపోయేవారు. అవునా కదా? ఎస్ సార్ నో? మరి విలువ లేని 0 కనిపెట్టి మరి నెంబర్ సిస్టమ్కి ఎంతో విలువ తెచ్చినటువంటి గొప్ప మహానుభావుడు ఆర్యభట్ట మన దేశంలో పుట్టి పెరిగాడు కదా మరి ఆ రోజుల్లో. మరి ఆ తర్వాత కాలంలో శ్రీనివాస రామానుజన్ మన దేశంలోనే పుట్టి పెరిగారు కదా. ప్రపంచానికి ఇప్పుడు కూడా ఆయన లెక్కల మీద ఇంకా రీసెర్చ్లు చేస్తూ ఉంటారు. పీపుల్ ఆర్ స్టిల్ డూయింగ్ రీసెర్చ్ ఆన్ రామానుజన్స్ మ్యాథ్స్ అనమాట. మరి అట్లాగే శకుంతలాదేవి కంప్యూటర్ కన్నా స్పీడ్గా ఆన్సర్లు చెప్పేసి లెక్కల్లో. ఎస్ సార్ నువ్వు చెప్పండి రా. మరి అలాంటి భారతీయ సనాతన ధర్మానికి వారసులైన మా బుల్లి మనోజ్ని లెక్కల్లో ఎన్నెన్నో మంచి ఆలోచనలు చేసేస్తుంది అమ్మాయి. అందుకనే తన ఇంట్రెస్ట్కి ఇంకా ఎంకరేజ్మెంట్ చేయాలని ఈ చిన్న బుల్లి ప్రజెంట్ తీసుకున్నాను నీకోసమే. దీన్ని నువ్వు ఫ్రెండ్స్ అందరికీ చూపించు. కానీ వుడ్తో చేశారు కదా, ఎంత స్ట్రాంగ్ ఎంత గట్టిగా చేశారో తెలియదు కాబట్టి దీన్ని నువ్వు అందంగా జాగ్రత్తగా ఒక చోట పెట్టుకుని దాన్ని అన్ని చూసుకుని వాడుకుంటూ నీ అడిగిన క్వశ్చన్లు కానీ ఆన్సర్ చేసుకుంటూ మళ్ళీ ఈసారి ఇంకా మంచి లెక్కల యంత్రాలు నీకు ఎలా కావాలో చెప్పు, అలా తయారు చేస్తాను. ఓకే? మంచి లెక్కల యంత్రాలు తయారు చేస్తాను. ఓకేనా? హ్యాపీయా? నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావు నాకు? అంత హ్యాపీయా? ఓకే. మరి ఒకసారి అందరికీ ఒకసారి మనోజ్కి గాడ్ బ్లెస్ యూ బేటీ, గాడ్ బ్లెస్ యూ. ఓకే, ఆల్ ద బెస్ట్ నాన్న. టేక్ కేర్. జై హింద్, జై భారత్, భారత్ మాతా కీ జై. ఓకేనా? ఆల్ ద బెస్ట్, టేక్ కేర్, బాయ్ బాయ్.